ఈ జన్మకి ఆ యోగం లేదు. అన్ని సరిపెట్టుకొని బతకాలి. డ్యూటీ కన్నా నాకు పెళ్ళా ముఖ్యం కాదు. మస్తుందిరా బాయ్. అవునరా. తప్పు చేశారా, తప్పు చేశారు. రేయ్, అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మీద కామెంట్స్ చేస్తారా? బాలేదురా, మీ టైం అస్సలు బాలేదు. Idiots! మేడం ప్లీజ్ మేడం, కొట్టొద్దు మేడం. మేడం కొట్టొద్దు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. రేయ్, బ్రతుకు మీద ఆశుంటే మరోసారి ఈ మృణాల్ని జోలికి రావద్దు. ఈ రౌడీ నా కొడుకులు చచ్చు దద్దమల్లా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పిట్టలాగా ఉంటుంది. ఆ తన్య పారిపోవడానికి రెండోసారి ట్రై చేసింది అంటే ఏమనుకోవాలి? వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. నా ప్లాన్ అంతా మట్టి పాలవుతోంది. చిచి, బ్లడీ ఫూల్స్. ఖచ్చితంగా మృణాల్ని తన్ని దగ్గరికి వెళ్తోంది. మృణాల్ని ఫాలో అవ్వాలి.
పాపం కూతురి కోసం ఎంక్వైరీ చేస్తున్నట్టున్నాడు. పూర్ ఫెలో. ఎప్పటికి దొరకాలి? నాకు కావాల్సింది దొరికే వరకు తన్య బయటికి రాదు, రానివ్వను. మనోహర్ తన్య గురించి వెతుకుతున్నట్టున్నాడు. మనోహర్ కన్నా ముందు తన్య నాకు కనిపించాలి. మృణాల్ని ఫాలో అయితే తనే ఆచూకి తెలుసుకోవచ్చు. మనోహర్ నన్ను ఫాలో అవుతున్నాడేంటి? నన్ను గుర్తుపెట్టేశాడా? వీడేంటి నా వెనకాలే పడుతున్నాడు? తన్నిని నేను కిడ్నాప్ చేసిన మ్యాటర్ తెలిసిపోయిందా? ఎలా మేనేజ్ చేయాలి? పిచ్చి వేషాలు వేస్తే చంపి పడేస్తాను. ప్లీజ్. ఏంటి రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? ప్లీజ్ మేడం, ఒక్క నిమిషం కారు దిగండి. వై? ఎందుకు? మీతో మాట్లాడాలి. నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. ప్లీజ్ మేడం, స్పేర్ మీ 5 minutes ప్లీజ్. ఏంటి గోలా? నాతో మాట్లాడాల్సిందేముంటుంది? అదే నా కూతురు తన్య గురించి. తన్య గురించి నాతో మాట్లాడమేంటి? తన్యని రాజేశ్వరిదేవి దాచేసిందేమోనని నా అనుమానం. తన్యని హవేలీకి తీసుకువెళ్తా అంటూ ఒకరోజు మా గెస్ట్ హౌస్కు వచ్చి రాజేశ్వరిదేవి అంది. అప్పటి నుండే తన్య కనపడ్డం లేదు. ఇది ఖచ్చితంగా రాజేశ్వరిదేవి పనే, అనుమానం లేదు. మీకు తెలిసే ఉంటుంది. తెలిసే ఉంటుందేంటి? తెలుసు. మీ అనుమానం 100కి 100 పాళ్ళు నిజం.
మిస్టర్ మనోహర్, తన్యని దాచిపెట్టినట్టు ఇన్ఫాక్ట్ రాజేశ్వరీదేవే నాకు స్వయంగా చెప్పింది. ఎంత పచ్చి అబద్ధాలా! తన్యని మీ నుంచి దూరం చేసి తనకు దగ్గర చేసుకుందామని ప్లాన్ వేసింది. చాలా ఈ ఇన్ఫర్మేషన్ చాలా. మేడం 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 తన్యని రాజేశ్వరిదేవి ఎక్కడ దాచింది? అది నన్నడిగితే నాకేం తెలుస్తుంది? తన ఆ విషయం నాకెందుకు చెప్తుంది? మీరే తెలుసుకోండి. మేడం ప్లీజ్. అది కాదు మేడం, మీరే హెల్ప్ చేయాలి. రాజేశ్వరి తన్యని ఎక్కడ దాచిందో తెలుసుకోవాలి. లుక్ మిస్టర్, ఎలా కనిపిస్తున్నాను? నాకు వేరే పని పాట ఏమీ లేదా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. తన్య ఎక్కడుందో తెలుసుకోవడం తండ్రిగా మీ బాధ్యత. డోంట్ వేస్ట్ మై టైం. ధైర్యం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి రాజేశ్వరీదేవిని అడుగు. తప్పుకో. ఎక్కడా నా తన్య ఎక్కడా? నాకేం తెలుసు? నేను నీలాగే వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను. నో, మీరే దాచారని మృణాలిని దేవి గారు కన్ఫర్మ్ గా చెప్పారు. గో టు హెల్. మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. అగో మిస్టర్ మనోహర్, తన్య ఎక్కడుందో చెప్పే వరకు మిమ్మల్ని కదలనివ్వను. ఏడ్చి లాభం లేదమ్మా. మీ అమ్మ కూడా నీకోసం ఆరట పడుతూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. వస్తుంది, వచ్చి నిన్ను తీసుకెళ్తుంది. నీకు మంచి జరుగుతుందమ్మా. బాధపడుకో. వేడిగా కాఫీ తాగు, తలనొప్పి తగ్గుతుంది. తీసుకో. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎరా, ఎలా ఉంది ఇక్కడ మీకు? టైంకి బిర్యానీలు మందు బాటిల్స్ అందుతున్నాయా? లోటేమీ జరగడం లేదు కదా? లేదు మేడం. సిగ్గులేదు. దరిద్రం మొహల్లారా, మీ మీద వేలకు వేలు తగలేస్తున్నాను. దున్నపోతులాగా మేపుతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని సరిగ్గా కాపలా కాయలేకపోతున్నారు. రెండోసారి తప్పించుకోపోయింది. తప్పించుకోనివ్వలేదు కదా మేడం, పగడ్బందీగా కాపలాకి వస్తున్నాం. కత్తితో మిమ్మల్ని బెదిరించిందా లేదా? బెదిరించింది మేడం. మరి నా పెళ్ళాన్ని అడ్డు పెట్టుకుని చంపేస్తానని బెదిరించింది. పెళ్ళాన్ని వదులుకోవడానికి రెడీ అయ్యాను కానీ ఆ పిల్లకి లొంగలేదు. కాబట్టే బ్రతికిపోయావు. లేకపోతే ఈ పాటికి నిన్ను షూట్ చేసి పారేసేదాన్ని. ఎక్కడా
ఆ కిలాడి ఎక్కడా? ఏయ్, ఎందుకులే హింసించడం? చిన్న పిల్లాని చూస్తుంటే నెత్తినెక్కుతున్నావు. ఏమనుకుంటున్నావే? మీ అమ్మే నాకు భయపడి చేతులెత్తేసింది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత కొత్తిమీర కట్టంతున్నావు. మిస్టర్ మనోహర్, మర్యాదగా స్కూటీ కీస్ ఇస్తారా ఇవ్వరా? నో, ఇవ్వను 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 కాక ఇవ్వను. నో, తన్య ఎక్కడుందో ఎక్కడ దాచావో చెప్పే వరకు ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. మిస్టర్ మనోహర్, తన్య కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు, తీయడానికి కూడా సిద్ధం. తన్య నా దగ్గర లేదని మొత్తుకుంటున్నాను, అర్థం కాదా? మృణాల్ని అబద్ధాలు చెప్తోంది. తన్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? తన్య కోసం పిచ్చిదాన్లా రోడ్డున పడి వెతుకుతున్నాను. అర్థం చేసుకోకుండా నాకే అడ్డుపడుతున్నావు. అసలు నిన్నింత మర్యాదగా చూసుకోనక్కర్లేదు. నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్లో పడేసి తాళం వేస్తే నీ చావు నువ్వు చస్తావు. నా పని నాకు జరిగిపోతుంది. పోనీలే కదా, చిన్న పిల్లవి, ఆడపిల్లవి, అమ్మాయికురాలివి అనుకుని ఇంత మర్యాదగా చూసుకుంటూ ఉంటే నాకే టోకరా ఇచ్చి పారిపోదామనుకుంటావా? ఇడియట్! ఎస్, అరు, గట్టిగా, ఇంకా గట్టిగా అరు. మీ అమ్మకు వినపడి టెన్షన్ పడి చచ్చేలాగారు. మాట వినకపోతే ఈ మృణాలిని దేవి అంత మొండిది లేదు అని మీ అమ్మకి తెలిసొచ్చేలాగారు. తప్పదురా దేవుడా అని హవేలీ ఆస్తిని నాకు వెండి పళ్ళెంలో పెట్టి అందించేలాగారు. అరు, కమాన్ అరు. అరు, అది అది అలా అరు. ఒసై, నువ్వు నా శత్రువయ్యుంటే ఈ పాటికి కాళ్ళు విరక్కొట్టి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టేదాన్ని. కాని నా టార్గెట్ నువ్వు కాదు, మీ అమ్మ. నువ్వు కేవలం నా ఆటలో పావువి. బుద్ధిగా పడుంటే ప్రాణాలతో అడుగు బయట పెడతావు.